నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై డైలీ టైల్స్. మంచి కథల్ని వినడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఈ కథ బాగా నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పాపాలను పోగొట్టి మోక్షాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన వ్రత కథను ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాను. ఏ వ్రతమైన సంపూర్ణం కావాలంటే ఆ వ్రత మహత్యం, వ్రత కథను కూడా తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఆలస్యం చేయకుండా ఆ కథ గురించి మరియు వ్రతం గురించి తెలుసుకుందాం. వరాలనిచ్చే శ్రీ వరలక్ష్మి వ్రత కథ గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తొలుత ఈ వ్రతాన్ని పార్వతీ పరమేశ్వరునిచే ఉపదేశము పొంది వ్రత ఫలితంగా షణ్ముఖుని సంతానముగా పొందినట్లు, అంతేగాక చరిత్రలో ప్రసిద్ధిగాంచిన నందుడు, విక్రమార్కుడు ఈ వ్రతమాచరించి సింహాసనాధికారము పొందినట్లు గాథలు కలవు. ఇట్టి మహిమాన్వితమైన ఈ వ్రత కథను సూత పౌరాణికుడు నైమిషారణ్యమందు శౌనకాది మహర్షులకు చెప్పిన గాథ ఏమిటో తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరునితో, ఓ ప్రాణనాథ, ఈ లోకాన స్త్రీలు ఏ వ్రతం ఆచరిస్తే సర్వ సౌభాగ్యంబులను పుత్ర పౌత్రాదులతో సుఖంబుగా ఉండునో అట్టి వ్రతము సవిస్తరముగా వివరించవలసినదిగా ప్రార్థిస్తుంది. అందుకు పరమశివుడు ఎంతగానో సంతసించి, ప్రజాహితము కోరి నీవడిగిన సంశయమును తీర్చెదను అంటూ స్త్రీలను పుత్ర పౌత్రాది సర్వ సంపత్తులను ఒసిగే శ్రీ వరలక్ష్మి వ్రతము అనున్నది ఒకటి కలదు. దానిని శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని శ్రద్ధ భక్తులతో ఆచరించవలేను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ఈ వ్రత విధానము ఏమిటో వివరంగా సెలవు ఇయ్యండి అని పార్వతి కోరుతుంది. ఓ మనోహరి, పూర్వము మగధ దేశమున పుండినంబు అను పట్టణము కలదు. ఆ పట్టణమంతయు బంగారు ప్రాకారములతో, బంగారు గోడలతో నిర్మించబడి ఉన్నది. ఆ పట్టణములో నారీ శిరోమణి అయిన చారుమతి అను మహాపతివ్రత అయిన బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె అనుదినము గృహస్థ ధర్మాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ భర్తను, అత్తమామలను సేవిస్తూ ఉండేది. అటు పతివ్రత మా తల్లిపై శ్రీ వరలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నము యందు ప్రత్యక్షమయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ సత్ప్రవర్తన చూచి నీపై నాకు అనుగ్రహము కలిగినది. నీవు వచ్చి శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించిన ఎడల నీవు కోరిన వరాలు ఇచ్చెదను అని పలికెను. వెంటనే చారుమతి నిదుర లేచి నలుదిశల పరిశీలించి చూడగా, ఓహో, నేను ఇది అంతా కలగన్నానా? అతి తలచి ఆ స్వప్న వృత్తాంతాన్ని యందు భర్తకు, అనంతరం అత్తమామలకు, తరువాత ఇరుగు పొరుగు వారలకు ఎంతో సంతోషంగా చెబుతుంది. నాటి నుండి స్త్రీలందరూ ఆ వరలక్ష్మీదేవి చెప్పిన శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూచూ చూడగా సాగెను. ఆ పుణ్య దినం రానే వచ్చింది. ఆ రోజు చారుమతి మున్నగు స్త్రీలందరూ వారి వారి ఇండ్లను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణములతో అలంకరించుకొని ఒక బ్రాహ్మణోత్తముని ఆహ్వానించి షోడశోపచారములతో ఆ వరలక్ష్మీదేవిని చారుమతితో గూడి పూజించి నానావిధ భక్ష్య భోజ్యములను ఆ తల్లికి నివేదన చేసి, ఆ తల్లికి వారంతా ఒక ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లుమని శబ్దము వినిపించసాగెను. అంత వారు వారి కళ్ళను చూచుకోగా చారుమతితో సహా వారి అందరి కాళ్లకు గజ్జలు కనిపించినవి. వారంతా మనకు ఆ వరలక్ష్మి కటాక్షము కలిగిందని సంతసించుచు రెండవ ప్రదక్షిణ చెయ్యగా వారి హస్తములకు నవరత్న ఖచ్చితమైన కంకణములు
కనుగొనిరి. ఇక మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే స్త్రీలందరూ ధన కనక వస్తు వాహనములతో నిండియుండిరి. అనంతరం కల్పత ప్రకారం విధి విధానంగా పూజ చేయించిన ఆ బ్రాహ్మణోత్తముని కూడా పూజించి కుడుములు మున్నగు వాయునములు తగు రీతిగా దక్షిణ తాంబూలములను ఇచ్చి సత్కరించి వాని ఆశీస్సులు వారంతా పొంది తరువాత భోజనములు చేయుచు చారుమతి అను పుణ్యస్త్రీ వలన కదా మనకు ఈ భోగభాగ్యములు కలిగినవి అని ఆమెను పొగడచ్చు ఇండ్లకు పోయి ప్రతి సంవత్సరం క్రమము తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ పుత్ర పౌత్రాదులతో సుఖంబుగా జీవించుచుండిరి. కావున ఓ పార్వతి, ఈ యుక్తమయమైన ఈ వరలక్ష్మి వ్రతను బ్రాహ్మణాది 4 జాతుల వారును చెయ్యవచ్చును. అట్లు ఓనరించిన స్త్రీలకు 5వ తనము, సౌభాగ్యం, సంతాన ప్రాప్తి మున్నగు సర్వశుభములు కలుగుతాయి. కన్య ముత్తైదువులు ఆచరించిన వారికి మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఈ కథను విన్న వారులకు, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహము కలిగి సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు ఈ వృత్తాంతము పార్వతీదేవికి చెప్పినట్లుగా శౌనకాది మునులకు సూతముని శ్రేష్ఠుడు నైమిషార్యము ఎందు ఈ పురాణ గాథను చెప్పి వారి సంశయమును తీర్చినాడు. సో ఇటు మహిమాన్వితమైన శ్రీ వరలక్ష్మి వ్రత పుణ్యదినం విశేషంగా జరుపుకొని ఆ తల్లి కృపకు ప్రాప్తులవుదాము. ఈరోజు శ్రీ వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకున్నాము. మీకు ఈ కథ బాగా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. తదుపరి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం